రాధమ్మ సత్యమూర్తి గారు మహబూబ్ నగర్ నుంచి వచ్చారండి. వీళ్ళు కూడా పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది. వయసు కూడా 31 సంవత్సరం వచ్చింది. పిల్లలు పుట్టలేదని రకరకాల హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి, పిల్లలు పుట్టరు, ఐవీఎఫ్కి వెళ్ళడం బెటర్ అని చెప్పారు. వేరే మార్గం కూడా లేదన్నారు. సరే వీళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టి స్తోమత లేక, రెండోది ఐవీఎఫ్ లేకుండా న్యాచురల్గా ట్యూబులు ఓపెన్ చేసుకోలేమా అనేది యూట్యూబ్ ద్వారా చూసి మన వీడియోలు కొన్ని వేల మందికి మందుల ద్వారా ట్యూబులు ఓపెన్ చేయడం, ఆ సక్సెస్ వీడియోలన్నీ చూసి పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని చెప్పి మహబూబ్ నగర్ నుంచి విజయవాడ మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి మన టెస్టులు చేయించుకున్నారు, మందులు వాడటం స్టార్ట్ చేశారు. ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 3 months వచ్చింది. 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ట్యూబులు 2 బ్లాక్ అయినా న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు. మెరికెలా కాదా? మరి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్ అనే పదమే లేదు. ఆపరేషన్ చేసింది లేదు. చేసామా? లేదు సార్, చేయలేదు. ఏం లాప్రోస్కోపీ, ఎస్ట్రోస్కోపీ, పొట్టలో గొట్టాలేయడం, లోపలికి వెళ్ళి పచ్చడి చేయడం, ఏం చేయలేదు. కొంత మసాలా చేయడం ఏం లేదు. ఓన్లీ టాబ్లెట్స్ ఒకటి. కేవలం టాబ్లెట్స్. ఒక ఇంజెక్షన్ టీకా, తర్వాత 2 నెలలు క్రిములకి మందులు, భార్యాభర్తలు సేమ్ మందులు వాడారు. వీడియోకి ఇచ్చాను. సేమ్ మందులు వాడారు. మరి ఎలా వచ్చింది ఈ ఫలితం? చెప్పాలి. ఆయన చెప్తారు, తర్వాత నేను చెప్తాను ఎలా జరిగిందనేది. సరే, ముందు సత్యమూర్తి గారు ఏం జరిగిందనేది ఆయన మాటల్లో చెప్పిన తర్వాత విందాం. ఈ మ్యాజిక్ ఎలా జరిగిందనేది నేను చెప్తాను. నా పేరు సత్యమూర్తి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మ్యారేజ్ అయ్యి ఒక 2 years అయిందండి. స్టార్టింగ్ కొంచెం ప్రెగ్నెన్సీ 2 సార్లు వచ్చి 1 month అయిన తర్వాత పోయింది. 2 times అట్లనే అయింది. తర్వాత లోకల్లో ఉన్న హాస్పిటల్కి చూపెట్టుకున్నాము. ఒక 5 months వరకు చూపెట్టుకున్నాము. వాళ్ళ నుండి 4 months వరకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎగ్ క్వాలిటీ లేదు అని ఒకసారి చెప్పిండ్రు. తర్వాత మళ్ళా ట్యూబ్ టెస్ట్ చేసుకోమని చెప్పిండ్రు. ట్యూబ్ టెస్ట్ చేసుకున్నాక టూ సైడ్ బ్లాక్ ఉందని చెప్పిండ్రు. తర్వాత వాళ్ళు ఐవీఎఫ్కు రికమెండ్ చేసిండ్రు. ఇంకా ఐవీఎఫ్ ఒకటే మార్గము, ఇక మిగతాది కాదని చెప్పింది వాళ్ళు. తర్వాత ఇంకా మేము ఐవీఎఫ్కు డబ్బులు చాలా అవుతున్నాయని చెప్పేసి ఐవీఎఫ్కు రికమెండ్ చేస్తే పోలేదు మేము. వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు రికమెండ్ చేస్తే తర్వాత ఒక 1 month గ్యాప్ ఇచ్చినాం. ఇంకా వేరే హాస్పిటల్ కూడా పోయినాం, వాళ్ళు కూడా ఐవీఎఫ్ రికమెండ్ చేస్తున్నాం. తర్వాత యూట్యూబ్లో సార్ది వీడియో వచ్చింది ఒకటి, ఐవీఎఫ్ కాకుండా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తారేమో అనుకోటి చూసి సార్ది ఒకటి వీడియో యూట్యూబ్లో చూసిన. అది చూసి వీడికి వచ్చినండి. అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీకు స్కాన్ ద్వారా ఏమన్నా కన్ఫర్మ్ అయిందా వచ్చిందని? లేదు సార్. మరి ఏమని చెప్పారు? అది అంటే మేము అది యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, స్కాన్లో స్కాన్ రాలేదు సార్. అక్కడ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని చెప్పి అక్కడ చెప్పారు. తర్వాత స్కాన్ తీయించినా లేదు. లేదు సార్, లేదు. సో అది ప్రెగ్నెన్సీ కాదు. అట్లా యూరిన్ టెస్ట్లో కొన్ని ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ట్యూబుల్ బ్లాక్ అనేది అబార్షన్ అయిన తర్వాత కూడా బ్లాక్ అవుతాయి, ఒక బిడ్డ పుట్టాక కూడా బ్లాక్ అవుతాయి. కొంతమందికి అలా కూడా బ్లాక్ అవుతాయి. ఒక ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్ అయ్యాక కూడా బ్లాక్ అవుతాయి కొంతమందికి. అంటే అంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ట్యూబ్ బాగుంది, మళ్ళీ మధ్యలో మూడు చూపోద్ది. కొంతమందికి ఒక బిడ్డ పుట్టారు, పుట్టాక తర్వాత ట్యూబ్లు బ్లాక్ అంటారు. అదేంటండి, ఫస్ట్ ఒక బిడ్డ పుట్టారుగా న్యాచురల్గా, అప్పుడు ట్యూబ్ బాగానే ఉంది, తర్వాత మూసుకుపోద్ది. ఇది మరి ఎలా మూసుకుపోయినా, అసలు ఒక్కసారి కూడా బిడ్డ ప్రెగ్నెన్సీ రాకపోయి మూసుకుపోయినా, లేదా ఒక అబార్షన్ వచ్చి మూసుకుపోయినా, ఒక బిడ్డ పుట్టాక మూసుకుపోయినా, అసలు ప్రెసెంట్ ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు మూసుకుపోయిందన్న బయట చెప్పేది ఏంటంటే ఐవీఎఫ్ అంతే. వాళ్ళప్పో ఐవీఎఫ్ఏ, రామాపతి సీతాపతి చెప్పే గతి అన్నట్టు ఐవీఎఫ్ఏ గతి అని చెప్పేస్తారు. ఇంకా వేరే మార్గం లేదంటారు. పోనీ ఏదన్నా ఆపరేషన్తో ట్రై చేయొచ్చు అంటే ట్రై చేస్తాము, లెప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ 30,000 నో గ్యారంటీ అంటారు. పోనీ ఐవీఎఫ్కి ఏమైనా 3 లక్షలు ఖర్చు పెడితే గ్యారంటీ ఇస్తారా? నో గ్యారంటీ. 50% గ్యారంటీ, 60% గ్యారంటీ, 70% గ్యారంటీ, 90% గ్యారంటీ, 100 అయితే లేదు. 90% అన్నా కూడా 2 ఐవీఎఫ్లకు కడదాం. 90, 180, 80% కూడా మడత వేసుకుని లోపల దోసేసుకోమని, ఆవిడనే తీసేసుకోమను. మనకు ఒక బిడ్డ పుడితే చాలు. 2 ఐవీఎఫ్లు నువ్వు డబ్బులు కడతానన్నా రాదు, 6 ఐవీఎఫ్లకి రాదు.
మరి 90 కదా పర్సంటేజ్ గ్యారంటీ. పోనీ 50 అన్నా కూడా 2 ఐవీఎఫ్లు కడితే వచ్చేయాలి కదా, రాదు. 6 ఐవీఎఫ్లు పోతానే ఉంటాయి, 60 ఐవీఎఫ్లు అయినా పోతానే ఉంటాయి. ఆ 10%లోనే అన్నీ పోతా ఉంటాయి, 60 కూడా. కాబట్టి ట్యూబులు బ్లాక్ అయితే ఐవీఎఫ్కి వెళ్ళాలంటారు తప్ప నో గ్యారంటీ అంటారు. అది మనం పెట్టుకోలేము, నెల నెల 3 లక్షలు ఖర్చు పెట్టలేము, ఎన్ని ఐవీఎఫ్లు చేయించుకుంటే వస్తుందని చెప్పే డాక్టరే లేడు. ఉన్న 3 లక్షలు పెట్టేస్తే వచ్చేస్తుంది కన్ఫామ్ అంటే పోనీ 3 లక్షలు చేసి పెట్టేయచ్చు, గ్యారంటీ లేదు కదా. ప్రతి నెల 3 లక్షలు అంటే ఎలా? బంగారు పల్లెల్లో తినేవాడు సాధ్యమేమో కానీ స్టీల్ పల్లెల్లో పచ్చడి మెతుకులు తింటూ నాకు బిడ్డ కావాలనే వాళ్ళు మన వల్ల ఎక్కడవుద్ది? మరి ఏం చేయాలి అని ఆలోచిస్తూ యూట్యూబ్లో చూసారా? చూసిన తర్వాత కొంచెం మీ మీద వీడియో చూసిన తర్వాత నమ్మకం వచ్చి, కానీ అప్పుడు నమ్మబుద్ధి కాదే జనరల్గా. స్టార్టింగ్ వచ్చినాక నమ్మబుద్ధి కాలేదు, కానీ తర్వాత ఒక 2 months వాడితే అర్థమవుతుందిలే అని కొంచెం ధైర్యంతో వాడినాం. స్టార్టింగ్ ముందు అయితే నమ్మకం లేదు, కొంచెం డౌట్ గానే వచ్చారు. నమ్మకం లేకుండే. తర్వాత మీరు ఎవరు నమ్మారు? మీ ఇద్దరులో నువ్వా మీ ఆవిడ? నేనే నమ్మాను. నువ్వే కొంచెం ఎక్కువ నమ్మావు, ఆవిడ కొంచెం తక్కువ నమ్మింది. స్టార్టింగ్ కొంచెం నమ్మకం లేకుండా చూసిన తర్వాత హాస్పిటల్ చిన్న ఉంది, నమ్మకం వస్తలేదంటే చూద్దాం ఒక 2 months తర్వాత మనకి అర్థమవుతుందని. 10 అంతస్తులు బిల్డింగ్ లేదు, డాక్టర్ గారు ₹1,00,000 చీర కట్టలేదు, లిప్స్టిక్ వేయలేదు 25,000 రూపాయలు పెట్టి. కాబట్టి చిన్న హాస్పిటల్ లాగా ఉంది కాబట్టి నాకు ఆంటం లేదు అని కొంచెం డౌట్ పడ్డారు. కానీ చరిత్ర చెబుతుంది ఏంటంటే ఏ డాక్టర్ కూడా రోజుకి 10 ఐవీఎఫ్లు చేసే డాక్టర్ కూడా రోజు ఒక సక్సెస్ వీడియో పెట్టలేకపోతున్నారు. మన దాంట్లో రోజుకు ఒక సక్సెస్ వీడియో వస్తుంది. ఇక్కడ రోజుకి 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి డైలీ. బయట అంతా 5 నుంచి 10 ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఉన్నారు. నెలకు 1-2 ప్రెగ్నెన్సీలు వస్తే గొప్ప. ఆ 1-2 కూడా 2-3 నెలల్లోనే తుస్సంటాయి, పోతాయి అబార్షన్. మరి అలాంటిది ఇక్కడ ఇన్ని ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తున్నాయి. అలా డైలీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ పెట్టే డాక్టరు మీరు చూసారా? ఇన్ని ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి కదా, మరి వస్తే పెడతారుగా, మరి పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే హాస్పిటల్ పెద్దదైనంత మాత్రాన పెట్టలేరు, రిజల్ట్ రావు. ఎన్ని అంతస్తులు ఉన్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, రిజల్ట్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. అదే విషయాన్ని సరే వీడియోలు బోల్డ్ ఉన్నాయి మనకి. ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళు, సింగిల్ ట్యూబ్తో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు, ఒక ట్యూబ్ ఎక్టోపిక్ వచ్చి ఆ ట్యూబ్ తీసేసినా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకున్న వాళ్ళు, ట్యూబులు 2 మూసుకుపోయిన వాళ్ళు, ఒకే ఒక ట్యూబ్ ఉంటే ఆ ఒక ట్యూబ్ మూసుకుపోయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు, ఇలా విచిత్రమైన వాళ్ళందరూ కూడా మన దగ్గర న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ అనే కుట్టు కోతలు లేకోకుండా, మత్తులు లేకుండా. అది నమ్మకంతో సరే చూద్దాం మనం కూడా. స్టార్టింగ్ మీరు కలిసినప్పుడు ఒక 6 months వరకు టైం ఇచ్చారు మీరు మాకు, వాడితే తెలుస్తుందని ఒక 2 months వాడినాము. తర్వాత ఒక 1 month గ్యాప్ ఇచ్చినాం. టాబ్లెట్స్, హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తా అన్నారు కానీ మేము డబ్బులు లేక కొంచెం ఆపి మళ్ళా నెక్స్ట్ మంత్ వేసినాము. ఒక 1 month వాడినాం హార్మోన్స్. ఇంకా నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ అయింది. అది ఇక్కడ మన దగ్గర మెడిసిన్ కూడా 5 నుంచి 10,000 లోపే అవుతాయి నెలకి. అయినా కొంతమందికి అది కూడా కొంచెం స్తోమత కొద్దిగా అటు ఇటు ఉంటుంది. క్రిములు అనేటప్పటికి ఇద్దరికి వాడేటప్పుడు ఒక 5 నుంచి 10,000 వరకే అవ్వచ్చు. అది 2 నెలలు వస్తాయి. ఫస్ట్ కోర్స్ ఎంత అయింది 2 నెలలకి స్టార్టింగ్ మెడిసిన్కి? మెడిసిన్కి స్టార్టింగ్ 14,000 మెడిసిన్కి సెకండ్ అయితే 8,000 అయింది. 8,000 అయింది. అది ఇద్దరికి కలిపి, అది కూడా 2 నెలలకి. 2 నెలలకి అయింది. ఆ తర్వాత హార్మోన్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ మీకు అది 1 month ఎవరి వాళ్ళకే. అవును, అది కూడా అంతే. ఒక 5 నుంచి 10,000 లోపు మెడిసిన్ అవుతాయి. అవును, ఇట్లా డబ్బులు కొంచెం ఖర్చు ఒకటి. కొంతమందికి అది పర్వాలేదు. ఐవీఎఫ్లతో పోల్చుకుంటే 3 లక్షలతో పోల్చుకుంటే ఇది తక్కువే, కానీ అది కూడా కొంతమందికి కష్టమే. అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు మోయగలిగిన బరువే మొయ్యండి. 15,000 అవుద్ది అనుకోండి విమానం టికెట్టు, గంటలో వెళ్ళిపోతావు. నువ్వు 15,000 పెడితే గంటలో పంపించేస్తా హైదరాబాద్. లేదు నా దగ్గర 15,000 లేవండి, నా దగ్గర 2,000 ఉన్నాయండి, సైకిల్ ఎక్కిస్తా. వెళ్తావు కదా హైదరాబాద్, తొక్కుంటా ఇల్లు. 2 నెలలకు వెళ్తావు. పోనీ ఏమైంది? 2 గంటల్లో వెళ్ళకపోవచ్చు, పోనీ 2 నెలల్లో వెళ్తావు కదా.
మనం ఇక్కడ కూడా అదే మనం చెప్పేది. వీలైతే పరిగెత్తిస్తా నీలో శక్తి ఉంటే, కుదరకపోతే నడిపిస్తా, ఇంకా కుదరకపోతే దేక్కుంటూ అయినా వెళ్ళమంట. ఇక్కడే కూర్చుంటే హైదరాబాద్ ఎప్పటికీ రాదు, మనం కదలాల్సిందే. అదే మనం చెప్పేది ఇక్కడ. మీకు మొయ్యగలిగిన భారాన్నే ఇక్కడ ఇస్తాం. ఐవీఎఫ్లు అనే పదాలు లేవు, ఎలాగో లక్షలు ఖర్చు అయ్యేదే లేదు. ఫస్ట్లో రాగానే ఒక 10,000 నుంచి మరి మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి కాస్త టెస్టులు ఖర్చు పడవచ్చు. 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ఒకేసారి టెస్టులు చేయిస్తాం. ఆ తర్వాత నెల మీకున్న ఆ రిపోర్ట్లో వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ 2 నెలలు క్రిములకి ఇచ్చేస్తాం. అది 5 నుంచి 10,000 వరకే అవ్వచ్చు ఇద్దరికి కలిపి, 2 నెలలకి కలిపి. తర్వాత హార్మోన్లకి మందులు ఇస్తాం, అదొక 2 నెలలు, భర్తకు విడిగా భార్యకి విడిగా మందులు వస్తాయి. 4 నెలలు. అప్పటికీ రాకపోతే, ట్యూబులు ఓపెన్ అవ్వకపోతే, క్రిములు చచ్చిపోయినా కలేబరాలు అడ్డం పడవచ్చు. వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి వస్తే, గెడ్డొస్తే, పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్ అయింది. అదే క్రిమిని తొలగిపోతే, ఆ పొక్కు కరిగిపోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, మీకు ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పారు రోజు నేను. ఈ 4 నెలలు. ఒకవేళ రాకపోతే మీరు మళ్ళీ 4 నెలల తర్వాత రావాలి. ఈ 4 నెలల లోపు మీరు కొరియర్లు పెట్టించుకోవచ్చు, రాకర్లా. మందులు ఎలా వాడాలనేది మాకు టెలికాలర్స్ని అడిగి ఫోన్ ద్వారానే కనుక్కొని చక్కగా వాడుకోవచ్చు, మళ్ళీ తిరగక్కర్లా. ఈ 4 నెలలు రాకపోతే 4 నెలల తర్వాత వస్తే ఆ క్రిములు అనేవి ట్యూబ్ లోపల చచ్చిపోయాయి మందులు పెట్టడం వల్ల. కానీ క్రిముల కలేబరాలు ట్యూబుల్లో అడ్డం పడిపోయవచ్చు. వాటిని క్లీన్ చేయడానికి రమ్మంటాం. వాటిని సెలైన్ ద్వారా క్లీన్ చేస్తాం. 2,000 రూపాయలు 2 నిమిషాల్లో పూర్తయిద్ది. మన లేడీ డాక్టర్స్ చేస్తారు లేడీస్కి. అయిపోయింది. లోపల ఉన్న ట్యూబుల లోపల ఉన్న మడ్డి, మశానం, క్రిముల కలేబరాలన్నీ కొట్టుకుపోతాయి. చక్కగా ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది. మరలా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అది ఒక 2 నెలలు, మొత్తం కలిపి 6 నెలల కోర్సు ఇక్కడ. కానీ ఈయనకి ఎన్నో నెలలో వచ్చింది? 3వ నెలలోనే వచ్చింది. ఇంకా సూదుల్లో బేరం, ట్యూబుల్లో బేరం, సందుల్లో బేరం ఎల్లా మనం ఇంకా మందులతోనే అయిపోయింది. మందులతోనే క్రిములు చచ్చాయి. ఇన్నాళ్ళు ట్యూబ్కి అడ్డం పడిపోయిన క్రిములు చచ్చి గడ్డలు కరిగిపోయి ట్యూబ్ ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా ప్రెగ్నెన్సీగానే వచ్చేసారు. అదేగా మేము చెప్పింది. అవసరమైతే 4 నెలల తర్వాత రావాల్సి వస్తుంది అన్నాం. ఈ లోపలే వచ్చేసాడు ప్రెగ్నెన్సీతో. అప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. సో అది బయట అంతా ఏం చెప్తున్నారు? ఐవీఎఫ్ చెయ్యాల్సిందే. చేసామా? ఏమి లేదు. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, అవసరం లేదు. ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు. కొన్ని వేల మంది ఉన్నారు ఇలా ట్యూబులు మూసుకుపోయి మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు. చూడండి మీరు వీడియోల్లో, వెనక్కి వెళ్తూ ఉంటే బోల్డ్ వస్తాయి. భర్తకి 0 కౌంట్ అయ్యి భార్యకి ట్యూబులు మూసుకుపోయి ఫస్ట్ 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చారు. అటు భర్త కౌంటు 0 నుంచి హీరోగా మారాడు, ఇటు భార్య 2 మూసుకుపోయిన ట్యూబులు ఓపెన్ అయిపోయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయింది ఏకంగా. భార్య భర్త సేమ్ మందులతో. అది కామెడీ. భర్తకు విడిగా పిల్లలు ఇవ్వలేదు, భార్యకి విడిగా పిల్లలు ఇవ్వలేదు, సేమ్ పిల్లే. భర్త కౌంటుని పెంచిని, భార్య ట్యూబులను ఓపెన్ చేసింది. మరి దీన్ని ఏమంటారు? మ్యాజిక్ అంటారా? అనరా. అందుకే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని పెట్టాం. కానీ ఈ మందులన్నీ కూడా సృష్టిలో ఉన్నవే, అన్నీ ఆల్రెడీ కనిపెట్టి ఉన్నవే, మనం తయారు చేసినవి కాదు. కానీ మనము వాటిని ఎప్పుడు వాడాలి, ఎవరికి వాడాలి, ఎలా వాడాలి అనేది మాత్రమే చెప్తాం. అది మనం చేస్తున్న మ్యాజిక్. అర్థమైందా? ఇంగ్లీష్ మందులతోనే జరిగింది ఇది. ఇప్పుడైనా నమ్ముతున్నారా? ఇప్పుడు నమ్మారా? ప్రెగ్నెన్సీ వచ్చింది కన్ఫామ్ కదా. చూడండి చక్కగా స్కానింగ్లో కూడా ఇదిగో అక్కడ బ్లడ్ టెస్ట్ చేయమన్నాము, బ్లడ్ టెస్ట్ చేశారు. సీరం బీటా ఎస్సీజీ 5 దాటాలన్నాము, 5 దాదు 15,000 వచ్చింది. 15,000. పెళ్ళై నాకు ఇదే ఫస్ట్. యూరిన్ పాజిటివ్ 2 గీతలు, ఇదే ఫస్ట్. బ్లడ్లో పాజిటివ్ 5 దాటిపోయింది, 15,000. ఇదిగో స్కానింగ్లో కూడా కన్ఫామ్ ప్రెగ్నెన్సీ. అది కూడా 2 ట్యూబులు బ్లాక్ అయితే ట్యూబుల్లో రాలా, గర్భసంచిలో వచ్చి ట్యూబులు మొత్తం క్లియర్ అయిపోయి చక్కగా పిండం ట్యూబుల్లో నుంచి దెక్కుంటూ వచ్చి చక్కగా గర్భసంచిలో కూర్చుంది పెరగడానికి. ఎక్కడ స్టక్ అయిపోలా ట్యూబుల్లో స్టక్ అయిపోవడానికి అడ్డు తొలగిచ్చేసాం కదా. ట్యూబులు మూసుకుపోయిన 2 ఓపెన్ చేస్తాం కేవలం మందులతో. అది 2 ట్యూబుల్లో కూడా రాలేదు, చక్కగా గర్భసంచిలో
వచ్చింది. సింగిల్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ కరస్పాండింగ్ టు 5 weeks 6 days అని ఇచ్చారు. కాకపోతే ఎందుకు ఈయన రమ్మన్నామంటే మరలా వచ్చిన ప్రెగ్నెన్సీని అదే క్రిములు దాడి చేసి బిడ్డని డ్యామేజ్ చేస్తాయి. అందుకనే మనం ఏమన్నాము, వచ్చిన ప్రెగ్నెన్సీ అబార్షన్ అవ్వకూడదంటే మరలా ఆ క్రిముల నుంచి మన బిడ్డని కాపాడాలి. అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. వచ్చిన బిడ్డని క్రిముల నుంచి కాపాడుకోవాలి. అయితే ఇన్నాళ్ళు గర్భసంచిని ట్యూబుల్ని మూసేశాయి. ఇప్పుడు బిడ్డని కూడా డ్యామేజ్ చేయకోకుండా కాపాడుకోవాలని చెప్పి మనం ఆ మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నాం. అందుకే మీరు వచ్చారు. భర్త వస్తే సరిపోద్ది, భార్య రాకపోయినా పర్లేదు. అక్కడ వేవుళ్ళు ఉంటాయి, జర్నీలు చేసే స్థితిలో ఉండలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం స్కానింగ్ కావాలి, ఏం బ్లడ్ టెస్ట్ కావాలనేది వాట్సాప్ ద్వారా మీకు పెట్టాం. అంతే కదా, ఫోన్లోనే కదా పెట్టాం. మరి అక్కడే మీరు టెస్ట్ చేయించారు. మీకు ఇష్టమైన ల్యాబ్లోకి వెళ్ళి, మీకు నమ్మకం ఉన్న ల్యాబ్లోకి వెళ్ళి అక్కడ చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ మాకు పెట్టారు. మేము కన్ఫామ్ అని నేను చెప్పాను నా వాయిస్తో చెప్పాను. కన్ఫామ్ ప్రెగ్నెన్సీ, భర్త వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవడానికి అని చెప్పాను. చక్కగా వచ్చాడు. వయసు 31 అయినా కూడా, ట్యూబులు 2 మూసుకుపోయినా కూడా, ఆపరేషన్ లేకుండా బయటంతా ఐవీఎఫ్లు తప్పదు అని చెప్పినా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇచ్చింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై కొడతావా? కొట్టు మరి. వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై. అది ఎందుకనంటే నువ్వు ఎంతో బాధపడ్డారు, మీ ఆవిడ కూడా ఎంతో భయపడింది ఆ బయట చెప్పిన మాటలను బట్టి. కానీ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అలాగే ఇంకా ఎంతోమంది ట్యూబులు ఎందుకు మూసిపోయినాయో అర్థం కాక, ప్రెగ్నెన్సీ రాక, ఐవీఎఫ్కి వెళ్ళలేక బాధపడే వాళ్ళకి నీ వీడియో అనేది వాళ్ళకు కూడా ప్రాణం పోస్తుంది. ఓకే, వీళ్ళకి వచ్చింది మనకు కూడా వస్తుంది అనే ధైర్యం వస్తుంది. లేకపోతే ఎందుకు ట్యూబులు మూసుకుపోయినాయో అర్థం కాదు, ఎందుకు తెరుచుకోవటం లేదు అర్థం కాదు, ఎందుకు ఐవీఎఫ్కు పోయినా కూడా ఫెయిల్ అవుతున్నాయో అర్థం కాదు. ఒకవేళ ఫెయిల్ అవ్వకపోయినా ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబులు ఎందుకు కోయించేసుకోవాల్సి వస్తుందో, పారేసుకోవాల్సి వస్తుందో డస్ట్బిన్లో అర్థం కాదు. ఐవీఎఫ్కి వెళ్ళినా రావట్లే కొంతమంది ప్రెగ్నెన్సీలు, వచ్చిన ట్యూబుల్లో వస్తున్నాయి. ట్యూబ్ తీసి పారేస్తున్నారు. 3 లక్షలు పోయే, ట్యూబ్ పోయే, మళ్ళీ దానికి ఎక్స్ట్రా 30,000 అదనంగా కట్టాల్సి వచ్చాయి ఇంకొక ఆపరేషన్. అదేమీ లేకుండా చక్కగా ట్యూబుల్ని మందులతో ఓపెన్ చేసుకుని మందులతోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎన్నో అయి ఉంటాయి మందులకి, అదొక 8,000, అటొక 10,000, మొత్తం 10-20,000 అయి ఉంటాయా మందులకి. అయిపోయింది ప్రెగ్నెన్సీ న్యాచురల్. అది కూడా కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు, చాలా సింపుల్గా అయిపోయింది. మరి ఇది అమ్మాయి ఎంత సంతోషంగా ఉందా? రాదమ్మ ఏ దేవుని పూజిస్తారా మీరు? వెంకటేశ్వర స్వామిని పూజించిన, అల్లాని పూజించిన, యేసయ్యను పూజించిన దేవుణ్ణి, మీ కులదైవం ఎవరో ఒకరిని నమ్మాలి. నమ్మితేనే మీరు ఇక్కడికి రాగలుగుతారు, నమ్మితేనే ఇక్కడ నిలవగలుగుతారు. డాక్టర్ వైఎస్ బాబు వీడియో కనపడచ్చు యూట్యూబ్ ద్వారా, లేదా స్నేహితుడు చెప్పచ్చు, బంధువులు చెప్పచ్చు, మీరు వచ్చి ప్రెగ్నెన్సీ కూడా పొందొచ్చు దేవుడు దయ ఉంటే అని చెప్పాను. అలా నమ్మావు కాబట్టి ఆ దేవుడు ఇక్కడికి లాక్కొచ్చి నీ వల్ల కాదు, బాధపడుతున్నారు, అవమానాలు పడుతున్నారని ఇవాళ ఒడ్డుకేశాడు. ఇదే పద్ధతిలో నువ్వు ఇంకా నమ్మాలి దేవుణ్ణి. ఇదే పద్ధతిలో మెడిసిన్ ఇంకా కంటిన్యూ చేయాలి. 5 నెలల వరకు వదలాలి. లేకపోతే ప్రతి నిమిషం అది పొడిసేయడానికి సిద్ధంగా ఉంటుంది క్రిమి. దాని చుట్టూ రక్షణ కంచిలాగా మందులతో కట్టేస్తాను నేను. చక్కగా బిడ్డని కాపాడుకుంటాను. 5 నెలల వరకు వాడితే ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే మీరు డెలివరీ అయిపోవచ్చు. బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో పంపిస్తే చాలు మాకు వాట్సాప్లో. అదే మీరు మాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. ఓకే, అప్పుడు వరకే ఇదే 500 నడుస్తూ ఉంటుంది. ఈ లోపల ఈ బుక్ కూడా చదువుకోండి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము. మీ ఆవిడ ఇది ఫాలో అవ్వాలి. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.